నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జంబుపట్నం గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ పెద్దలు గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఉల్లి సూర్య, కుమారి పుచ్చిబాబు, ఉల్లి చెల్లారావు, తోరాడి సత్యప్రసాద్, ఉల్లి అప్పల నాగ సత్యబాబు తదితర గ్రామస్తులు పాల్గొని సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇదిగో తడక मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्त अस्तु सूर्यादीनां अनुपुण्या फलसिद्धिरस्तु ఇస్తారా రండి వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి రాజానగరం నియోజకవర్గం కోరుకున్న మండలం జంబుపట్నం గ్రామంలో కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మరి మన ముందు అర్చకులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుంది ఈ యొక్క సీతారామ కళ్యాణం కోసం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. ఈ రోజున
శ్రీరామనవమి సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో గ్రామస్తులు భక్తులు సహకారాలతోటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శ్రీరామనవమి కళ్యాణం నిమిత్తం ఇటీవల కాలంలోనే ఈ ఆలయంలో నూతనంగా పాలరాజు విగ్రహాలను ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. అలాగే మరి ఈ యొక్క సీతారాముల కళ్యాణంలో మరి మండల ఎంపీపీ ఉల్లి సూర్యకుమారి బుద్ధిబాబు గారు కూడా ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది కూడా వారి మాటలు. సార్, ఈ కళ్యాణ మహోత్సవాలు ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది, ఏంటండి? ఎన్ని సంవత్సరాలన్నా తెలియదు కదండి. ఇది నేను పుట్టకపోవడం నుంచి ఇక్కడ రామాలయం ఉందండి. పాత పెంకుటి ఉండేది. దాన్ని మళ్ళీ మార్చి డాబా కింద అది మార్చి చేసి ఇంచుమించు మరి ఎన్ని ఏళ్ళు అన్నా నాకు తెలియదు. అప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. తరాలు మారినా అలాగే ఎవరో ఒకళ్ళు చేసుకుంటూ వస్తున్నాం, అంతే అండి. ఇవాళ అయోధ్యలో జరిగిన విధంగానే ఇక్కడ ఈ యొక్క జంబూపట్నం గ్రామంలో మీ గ్రామంలో పెద్దల సహకారంతో ఇక్కడ యూత్ సహకారంతో ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? అన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో భక్తులు అందరూ అంతా కూడా కలిసిమెలిసి చేసుకుంటామండి. ఇప్పుడు మా ఊర్లో ఏ పండుగ అయినా ఏ ఉత్సవాలైనా ఏదైనా కూడా అంత కలిసిమెలిసి గ్రామం చాలా కలిసికట్టుగా చేసుకుంటామండి మేము అందరం. మరి చూశారు కదండి, ఈ రోజు భద్రాచలంలో అయితే ఏ విధంగా జరుగుతుందో, అలాగే అయోధ్యలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఈ యొక్క కోరుకొండ మండలంలో జంబూపట్నం గ్రామంలో కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం జరుగుతుందని కూడా గ్రామ పెద్దల సహకారాలతో కూడా ప్రతి ఒక్క కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని మన ముందు పెద్దలందరూ కూడా తెలియజేశారు. వైఎన్సీ ప్రేక్షకులందరికీ నమస్కారం.